ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తెలిపారు. దీపావళి రోజు మొదటి గ్యాస్ సిలిండర్ను అందిస్తామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తెలిపారు. దీపావళి రోజు మొదటి గ్యాస్ సిలిండర్ను అందిస్తామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం.